చేరితి ప్రభువా నీ సన్నిధి పూజను చేయగనా పెన్నిది పాడి స్తుతించును నీ దివ్యనామం పాడి స్తుతించును నీ దివ్యనామం వరములు సింగే ఈ దివ్యవైలో వరములు సింగే ఈ దివ్యవైలో మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. నేనే ప్రజలకు రక్షణను పాపలకు లోనైన వారు నాకు మొరపెట్టుకునినచో నేను వారి మొరలను ఆలకింతును. నేనెల్లప్పుడూ వారికి ప్రభువుగా ఉంటును అని ప్రభువు నిలుచున్నారు. ప్రభు యేసునందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దైవజనమా, ఈనాటి మొదటి పట్టణంలో వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రభు చెప్తూ ఉన్న మాట, ప్రభువు దొరుకున్నప్పుడే అతనిని సమీపింపుడు, అతడు చేరువలో ఉన్నప్పుడే అతనికి ప్రార్థన చేయు. ప్రభువు దొరికినప్పుడే ఆయనను మనము సమీపించాలి. ఆయన మనల్ని పిలిచినప్పుడే మనందరం కూడా పలకాలి, స్పందించాలి. ఎప్పుడైతే ఆయన పిలుపుకు మనం స్పందించలేమో, ఎప్పుడైతే ఆయన పిలుపును మనం స్వీకరించి ఆయన దరికి మనం చేరలేమో, ఆయన ఆశీర్వాదములకు మనం పాత్రులము కాలేము. కనుక ప్రభు పలుకుతూ ఉన్నాడు, నా గుండెలు నా స్వరమును ఆలకించును, అవి నన్ను వెంబడించును, వాటిని నేను సంరక్షిస్తాను, వాటిని పోషిస్తాను అని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఆయన మందగా, ఆయన గొర్రెలముగా, ఆయనచే పిలువబడిన ప్రత్యేకమైన జాతిగా, ప్రత్యేకమైన సృష్టిగా, ప్రత్యేకమైన పిలుపును పొందుతున్న మనందరం కూడా మీ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆ ప్రభుని సమీపించాం. అయితే ఎలాంటి మనస్సుతో ఆ ప్రభుని మనం సమీపించాం? పాపముతోనా, పరిశుద్ధంతోనా? సైతాను శక్తులతో మనం ప్రభుని సమీపించుకున్నట్లయితే, ఈ లోక వ్యామోహాలతో మనం ప్రభుని సమీపించినట్లయితే, ఈ రోజున ఇదిగో మన పాపములు, మనలో ఉన్న వ్యామోహాలు, మనలో ఉన్న సైతాను శక్తులు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ప్రభునికి సమర్పించుకుందా. మనం తిరిగి వెళ్ళేటప్పుడు పవిత్రత యందు, ప్రభుని యందు బలపడి ఇంటికి వెళ్ళే విధముగా మనందరం కూడా ఈ సమయాన్ని వినియోగించుకుంటూ శ్రమించాలి సహోదరి సహోదరుడా. కనుక ఒక క్షణం మనం కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రభువు దొరుకున్నప్పుడే ఆయన సమీపించాలని చెప్పిన విధముగా ఇదిగో ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభు మనలోనికి రాబోతూ ఉన్న వాక్య రూపములో, దివ్య సప్రసాద రూపములో ప్రభు మనలోనికి చేయబోతున్నారు. కనుక ఆ ప్రభుని పొందుకోవడానికి అందరూ కూడా మన హృదయం అనే ఆలయాన్ని, మన యొక్క శరీరం అనే ఆలయాన్ని సిద్ధపరుచుకుంటారు. పావనమైన మనస్సులతో, పరిశుద్ధమైన జీవితంతో ఆ ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుంటారు. Siluwa mo si Christ.
సిలువ మోసి ప్రాణమిచ్చి తండ్రి దయను నాకు ఒసగిన తండ్రి దయను నాకు ఒసగిన యేసు రాజా వందనం. ప్రార్థించుదాం. ప్రేమమయుడవైన ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాస్త్రములన్నింటినీ నీ మీద ప్రేమ సుందర ప్రేమానుకునాదులపై స్థిరపరచుతుంది. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులకు అన్నట్లు కృప చూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. ప్రభువు దొరికినప్పుడే ఆయనను సమీపింపుడు, ఆయన చేరులో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక, తమ ఆలోచనను మార్చుకొందురుగాక. వారు ప్రభు వద్దకు మరలి వచ్చినచో ఆయన వారి మీద దయ చూపును. మన దేవుడు వారిని వికృతముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభు పలుకుచున్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా నుండునో మీ మార్గములకును మీ ఆలోచనలకు నా మార్గములకు నా ఆలోచనకు అంత ఉన్నతముగా నుండును. ఇది ఏలిన వారి వాక్కు. రెండవ పట్టణము పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. రెండవ పట్టణము పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. నా విధి నిర్వహణలో నేను ఎట్టి లోటును చేయరాదని నా గాఢమైన అభిలాష నమ్మిక. అంతేకాక అన్ని సమయమునందును ప్రత్యేకించి ఈ సమయమున సంపూర్ణ ధైర్యంతో నుండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవము కలిగించను. ఎలైనా క్రీస్తు నాకు జీవము, మరణము నాకు లాభము. కానీ సజీవుడైన ఎక్కువ ఉపయోగకరమైన పనులను నేను నిర్వహింపగలిగినచో దేనిని ఎన్నుకోవాలనో నాకు తెలియదు. నేను ఇరుప్రక్కలా చిక్కుకుంటుంది. ఈ జీవితమును తెలిసి క్రీస్తును చేరవాలని నేను గాఢముగా వాంఛించుచున్నాను. అది ఉత్తమమైనది. నేను జీవించుట మీకు మరింత అవసరము. ఇదేమి వారి వాకు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ప్రభు మీకు పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 1 నుండి 16 వరకు.
పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు కూలీల కొరకు ప్రాతకాలమున బయలుదేరాడు. అతడు రోజుకు 1 దీనారు చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందము చేసుకుని వారిని తన తోటకు పంపాడు. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్లి అంగడి వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరును చూచి, మీరు నా తోటకు వెళ్లి పనిచేయుడు, తగిన వేతనము నిచ్చేదను అనెను. వారు అట్లే వెళ్ళేది. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు యజమానుడు అట్లే మరికొందరు పని వారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచి ఉన్న వారిని చూసి, మీరు రోజంతా పని పాటులు లేక ఎలా ఇక్కడ నిలిచి ఉన్నారు అని ప్రశ్నించారు. మమ్మెవ్వరూ కూలికి పిలవలేదు కనుక మేమిచ్చట ఉంటిమి అని వారు ప్రశ్నించగలిగారు. అంతటా యజమానుడు, అటులైనా మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్ళుడు అనేది. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలి నిమ్ము అనెను. కావున 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా 1 దీనారము లభించింది. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి దొరుకునని తలంచిరి. కానీ వారు కూడా తల 1 దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకుని యజమానితో, పగలంతా మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికి సమానముగా కూలినిచ్చితివేమి అని గొనుకుచూ పలికిరి. అంతటా యజమానుడు వారిలో ఒకరిని చూసి, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయలేదు. రోజుకు 1 దీనారు చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకుని పోవు. నీకిచ్చినంత కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇచ్చ వచ్చినట్లు వెచ్చించుకున్న అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికింది. ఇట్లే మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. అన్నిటికంటే ఉంటుంది. అందుకని అన్ని ఒకసారి ఏమవుతాయి? స్కోర్ అయిపోతుంది. అసూయతో మన జీవితాలు కూడా ఏమవుతాయి? స్కోర్ అయిపోతుంది. కనుక ఎప్పుడు కూడా ఈ సహోదరులారా, ఈ అసూయను మనము తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పిన విధముగా దేవుని ప్రణాళిక అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నా అది దేవుని యొక్క కృపా అనుగ్రహమే అనేది మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకొని, ఇదిగో ఎవరికి ఏది ఇచ్చినా కానీ మనందరం కూడా ఎవరా ప్రభుని తోటలో పనిచేయడానికి పిలువబడిన వారమే. మనందరం కూడా పనివాడి యొక్క బాధ్యత మనకిచ్చిన యొక్క విధిని నెరవేర్చడమే కానీ ఫలితం కోసము ఆశించడం కాదు. ఫలితం అనేది దేవుడు వసలేది. కనుక మన జీవితాన్ని దేవుని చేతుల్లో అప్పగిద్దాం. ఆయన ప్రణాళికకు మనం విధేయిద్దాం. ఎల్లప్పుడూ కూడా కలిసిమెలిసి పనిచేస్తూ ఈ యొక్క అసూయ, ఈర్ష్య, కంటగింపులకు లోను కాకుండా సఖ్యత, శాంతి, సమాధానము కలిగి దైవ రాజ్యంలో మనందరము కూడా పనిచేస్తూ ఇదిగో నిత్యము కూడా ఫలించే భాగ్యాన్ని మనకు దయచేయమని విశ్వాసములో అందరినీ కూడా పెంపొందించమని ఈ దివ్య బలి పూజలు ప్రభుని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల
అతని యొక్క ఏకస్వరూప యొక్క నామమున స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన సహోదరి సహోదరులారా, నేను మీరు ప్రార్థించవలె. సర్వశక్తి కలకటైన సర్వేశ్వరునికి అంగీకారం పొందినట్లా ప్రార్థించుకో. ఓ ప్రభువా, నీ ప్రజల ఆత్మలను కరుణతో స్వీకరించుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారు సొంతము చేసుకున్నట్టు అనుగ్రహించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారిని పునరుత్థానం ఉంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోకములన్నిటితో ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకమున భూలోకమున నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్నా,
భావన పిత నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుతాయుంచము. ఎలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచ మాధ్యమము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింతురు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువాని మరణం ప్రకటించెదను. మీరు గానము చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు పాఠులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్మల్ని నిత్యాత్మగా రూపొందించిన గాక. మీ వెన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాత అయిన మరియు మాతతో తండ్రులైన అపోస్తులతో వేద సాక్షులతో
పునీత జోజప్ప గారు, చిన్న తెరిసమ్మ గారు, అన్నమ్మ గారు, ఇన్యాసి వారు, అంతోని వారు, మదర్ తెరీసా గారితో సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి వలె లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా చిన్నాబతిని భాగ్య పీఠాధిపతిని, గాలిబాలి విశ్రాంత పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ, ఇక్కడ సమావేశమైన ఈ బిడ్డలందరినీ, ఈ సంఘములో, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ఈ విశాఖలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచును. మీ చిత్త ప్రకారము మీ సమూహమున చేరుకున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలువెసగా చెందిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరుల, మా కుటుంబాలలో మరణించిన ప్రతి ఒక్క బిడ్డను, కరోనా వ్యాధితో మరణించిన ప్రతి ఒక్కరిని, దిక్కులేని ఆత్మలను, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలను, మీ ప్రేమ ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితరైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగములు గౌరవ మహిమలు వెలుగులుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసము. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన ఆహారము మాకు నేడు ఇవ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షకును. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షకుడు మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరము సమాధానము తెలుసుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుటకు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుటకు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులను. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థపడును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును నడిపించునుగాక. ఆమేన్. రామముతో ఉన్నానయ్యా, హృదయము తెరిచానయ్యా, ఎడారిలో నీవు మన్ననిచ్చావు, కొండ నుండి నీటిని వెలికి తీసావు. ఎడారిలో నీవు మన్ననిచ్చావు, కొండ నుండి నీటిని వెలికి తీసావు. ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆకలి తీర్చిన ఆత్మదేవా, హృదయాదాహము తీర్చరవా, మా హృదయాదాహము తీర్చరవా. రామముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. సేనాయి కొండపై దిగిన దేవా, మన్నుచున్న పొదలో కనిపించావా. సేనాయి కొండపై దిగిన దేవా, చిన్న పొదలో కనిపించావా. మోషేతో మాట్లాడిన ప్రభువా, మోషేతో మాట్లాడిన ప్రభువా, నాతో కూడా మాట్లాడవా, నీవు నాతో కూడా మాట్లాడవా. రాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరచావు. రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరచావు. చింతలు మాపిన కరుణామయా, చింతలు మాపిన కరుణామయా, ఓదార్చరావా నా యేసయ్యా, మమ్ము ఓదార్చరావా నా యేసయ్యా. రాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. ముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, నింపు నాలో నీ ఆత్మను, నింపు నాలో నీ పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కాలం పడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, ఈ గాయం లోపల నేను మిమ్ము ఎడబడినట్లు దుష్టు శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలముగల జపము. మహామధురంతో నిండిన మంచి చేసువా, దాసురాలనే నేను దేవవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులు నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుడారి పూర్వకాలమందు
దయామయుడవైన ఓ సర్వేశ్వర, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి బలములను మా జీవిత విధానంలో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో వెలుగులో జీవించు.